అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? లోకం తీరు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కృష్ణ ద్వైపాయనుడనే ధనిక బ్రాహ్మణుడిగా కౌశాంబి నగరంలో జన్మించాడు. ఆయన పెరిగి పెద్ద అయ్యాక లౌకిక వాంఛల వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన వాడై తనకు కల యావదాస్తిని దానధర్మాల కింద ఖర్చు పెట్టేసి సన్యాసం అవలంబించి 50 ఏళ్ల పాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపాడు. కానీ ఆకులు అలములు తింటూ శరీరాన్ని అనేక బాధలకు గురిచేస్తూ సాగించిన ఈ తపస్సు ఆయనకు సిద్ధించలేదు. అటుపైన కృష్ణ ద్వైపాయనుడు హిమాలయాలను వదిలి తీర్థయాత్రలు చేస్తూ కాలక్రమాన కాశీరాజ్యానికి వచ్చాడు. అక్కడ ఆయనకు బాల్యమిత్రుడొకాయన మాండవ్యుడు అనేవాడు ఒక గ్రామంలో కనిపించి ఆతిథ్యమిచ్చాడు. మాండవ్యుడు కృష్ణ ద్వైపాయనుణ్ణి తన వద్దనే ఉండమని కోరాడు. ఆయన నిమిత్తము చక్కని పర్ణకుటీరం ఒకటి కట్టించి ఆయన అవసరాలన్నింటినీ తాను యథావిధిగా గడుపుతూ వచ్చాడు. ఒకనాడు మాండవ్యుడి కుమారుడు యజ్ఞదత్తుడనేవాడు బంతితో ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి ఒక పాము నివసిస్తున్న పుట్టలో పడింది. ఈ సంగతి తెలియక యజ్ఞదత్తుడు బంతి తీసుకోవటానికై పుట్టలో చెయ్యి పెట్టాడు. వెంటనే వాడి చేతిని పాము కరిచింది. త్వరలోనే పాము విషం వంటికి ఎక్కి యజ్ఞదత్తుడు స్పృహ లేకుండా పడిపోయాడు. తమ కుమారుడు ఈ స్థితిలో పడి ఉండగా మాండవ్యుడు ఆయన భార్యావాణ్ణి చూశారు. మాండవ్యుడు వెంటనే తన కుమారుణ్ణి చేతుల్లో ఎత్తుకొని కృష్ణ ద్వైపాయనుడి కాళ్ల ముందు పడేశాడు. బాబు, మీ తపశ్శక్తి చేత వీణ్ణి బ్రతికించి మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ దంపతులు ప్రాధేయపడ్డారు. కృష్ణద్వైపాయనుడికి ఏమి చెయ్యాలో తోచలేదు. మీరు పొరపడుతున్నారు. నా దగ్గర ఎట్టి శక్తులు లేవు. నేను అంతకాలం తపస్సు చేశానే కానీ ఆ తపస్సు సిద్ధించలేదు. కనీసం నాకు మందు మాకులు అయినా తెలియవు. నేను మీకే విధంగా సాయం చెయ్యగలను? మీ పిల్లవాణ్ణి ఎలా బ్రతికించగలను అన్నాడు. తపస్సు సిద్ధించకపోయినా అంతకాలం చేసిన తపస్సుకు ఫలితం ఉండకపోదు. మీరు సత్యప్రమాణం చెయ్యండి. కుర్రవాడు తప్పక బ్రతుకుతాడు అన్నాడు మాండవ్యుడు. కృష్ణద్వైపాయనుడు ఇందుకు సమ్మతించి ఈ క్రింది శ్లోకం చదువుతూ సత్యప్రమాణం చేశాడు. సత్తాహం ఏవాహం ప్రసన్నచిత్తో పుణ్యతిజ్ఞో ఆచరిం బ్రహ్మచర్యం ఆధాపరం యం చరితం మమ ఇదం వస్యాని పజ్ఞాన సమాధికాని ఆకామకో వా హి అహం చరామి ఏతేన సచ్చేన సువస్తి హోతు హతం విసం జీవతు యజ్ఞదత్తో. అంటే నేను పుణ్యం కోరిన వాణ్ణి అయి వారం రోజుల పాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యం అవలంబించాను. తరువాత నేను 50 ఏళ్ల పాటు చేసిన తపశ్చర్య చిత్తశుద్ధితో చేసినది కాదు. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణజీవుడవు కాక. వెంటనే కుర్రవాడి వక్షస్థలం నుంచి కొంత విషం బయటకు వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు కళ్ళు తెరిచి తన తల్లిదండ్రులకేసి ఒక్కసారి చూసి అమ్మా అని మూలిగి పక్కకు ఒత్తిగిలి తిరిగి మైకంలో పడిపోయాడు. చూశావు కదా, విషం పూర్తిగా లాగివెయ్యటం నాకు సాధ్యం కాలేదు. నీవు కూడా సత్యప్రమాణం చేసి చూడు, ఫలితం ఉండవచ్చు అని కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడితో అన్నాడు. మాండవ్యుడిందుకు ఒప్పుకొని ఈ విధంగా సత్యప్రమాణం చేశాడు. యస్మా దానం నా అభినందిం కదాచి దిరవాసానం అతిథిం వా సకాలే న చాపి మే అప్పియం అలేదుం బహుసుత సమణ
బ్రహ్మణాచ అకామకో వాహి అహం దదామి ఏతేన సచ్చేన సువత్తి హోతు హతం వినం జీవతు యజ్ఞదత్తో. నేను అతిథులను సత్కరించాను, కానీ అది ఇష్టంతో కాదు. జ్ఞానులైన శ్రమణులను, బ్రాహ్మణులను నా ఆతిథ్యం ఇష్టం లేకుండా చేసినదేనని తెలుసుకోలేకపోయారు. నేను దానాలు కూడా ఇష్టం లేకుండానే చేశాను. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణజీవుడవుగాక. మాండవ్యుడు ఈ విధంగా సత్యప్రమాణం చెయ్యగానే యజ్ఞదత్తుడి వీపు నుంచి మరికొంత విషం బయటకు వచ్చి నేలలో ఇంకిపోయింది. కుర్రవాడు లేచి కూర్చోగలిగాడు, కానీ నిలబడలేకపోయాడు. అప్పుడు మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి ఇలా అన్నాడు, నీవు కూడా సత్యప్రమాణం చెయ్యరాదా? కుర్రవాడు లేచి ఎప్పటిలాగా తిరగగలుగుతాడు. నేను ప్రకటించవలసిన సత్యం కూడా ఉన్నది, కానీ దాన్ని మీ ముందు ప్రకటించటానికి వీలులేదు అన్నది మాండవుడి భార్య విచారంగా. పిచ్చిదానా, ఎందుకు సందేహిస్తావు? మన కుర్రవాడి కన్నా ఎక్కువేముంది? సత్యప్రమాణం చెయ్యి అని మాండవ్యుడు తన భార్యను ప్రోత్సహించాడు. ఆమె అందుకు ఒప్పుకుని ఈ విధంగా సత్యప్రమాణం చేసింది. నాయనా, ఇవాళ నిన్ను ఆ పుట్టలో నుంచి కాటువేసిన విషసర్పాన్ని చూస్తే నాకెంత అసహ్యమో, నీ తండ్రిని చూసినా అంత అసహ్యమే. నాకు ఈ ఇద్దరిలో తేడా ఏమీ కనిపించలేదు. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు వెంటనే పూర్ణజీవుడవుగాక. ఈ సత్య ప్రమాణంతో యజ్ఞదత్తుడి శరీరంలో నుంచి విషం పూర్తిగా బయటకు వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు లేచి ఎప్పటిలాగే ఆడుకోసాగాడు. మాండవ్యుడు కృష్ణ ద్వైపాయనుడి కేసి తిరిగి, స్వామి, మీరు ఉత్తమోత్తమమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా దాన్ని ఇష్టం లేకుండా సాగించటానికి కారణమేమిటి అని అడిగాడు. అందుకు కృష్ణద్వైపాయనుడు, దానికి ఒకటే కారణం. ఒకసారి సన్యసించి వెళ్ళిపోయినవాడు తిరిగి సంసారంలోకి అడుగు పెడితే అందరూ హేళన చేసి మూఢుడని నిందిస్తారు. అందుచేత ఆ జీవితం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరూ నన్ను గౌరవంగా చూడగలందులకై నేను తపస్విగానే ఉండిపోయాను. మరి నీ అతిథి అభ్యాగతులకు ఇంత ఘనంగా ఆతిథ్యం ఇస్తావు కదా, ఆ పని అయిష్టంగా చెయ్యటానికి కారణమేమిటి అని అడిగాడు. నా తాత తండ్రి జగత్సిద్ధి పొందిన దాతలు, అందుచేత నేను కూడా వారి మార్గమే అనుసరించవలసి వచ్చింది. వారి కీర్తికి కళంకం తెచ్చానని జనం నన్ను ఆడిపోసుకోకుండా ఉండగలందులకై నేను వితరణగా దానధర్మాలు చేశాను. నాకు వాటి యందు ఏ మాత్రమూ ఇష్టం ఉండి కాదు అని జవాబు చెప్పి మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి, పసితనంలోనే నాకు భార్యవై నా ఇంటికి వచ్చావు. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేశావు. నా పైన ప్రేమాభిమానాలు లేని ఈ జీవితం నీకెంతో రోత పుట్టించి ఉండాలి. దానికి ఎందుకు సహించావు అని అడిగాడు. దానికి మాండవ్యుడి భార్య, మన వంశంలో స్త్రీ తన భర్తతో కాపురం చేయటం విధి కనుక ఈ జీవితం భరించాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మరొక భర్తను కట్టుకున్నట్లయితే లోకమంతా నన్ను కొలటగా భావించి ఉండేది. మన అబ్బాయి క్షేమం కోరి మాత్రమే నేనీ విషయం బయటపెట్టాను అన్నది. నిజం చెప్పినందుకు నేను నిన్ను తప్పుపట్టను. ఇక ముందు నిన్ను ప్రేమతో చూస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను అన్నాడు మాండవ్యుడు తన భార్యతో. నీవు దానాలు చెయ్యదలిస్తే ఇష్టంతోనే చెయ్యి, కానీ ఇష్టం లేకుండా చెయ్యకు. నేను కూడా ఇక మీదట ఈ తాపసి జీవితం మనస్ఫూర్తిగా సాగిస్తాను అంటూ కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడి వద్ద సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. విన్నారు కదా, ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేస్తేనే దాని ఫలితం కనపడుతుంది.
అలా కాకుండా ఇష్టం లేకుండా ఒకళ్ళ కోసం చేయటం అనేది దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, నష్టం కూడా జరగవచ్చు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.